గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 40.2 అడుగులకు చేరింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను 43 అడుగుల వద్ద జారీ చేస్తారు. ప్రస్తుత ప్రవాహం ఇలాగే కొనసాగితే ఈ రోజు మధ్యాహ్నం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తాడిపేరు ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం 11 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 14,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు భద్రాచలానికి చేరుకుంటుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలే గోదావరిలో ఈ వరద ప్రవాహానికి ప్రధాన కారణం. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయక చర్యల కోసం బృందాలను సిద్ధం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాధవి, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లతోటి ప్రవహిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం గంటకు పెరుగుతూ ప్రస్తుతం 41.4 అడుగుల వద్ద గోదావరి స్థిరంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరో 2 అడుగుల మేర కనుక గోదావరి పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే దిశగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అలాగే రెవెన్యూ శాఖ అధికారులు కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అక్కడ స్నాన ఘట్టాలు కూడా పూర్తిగా మునిగిపోయాయి. అయితే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు గోదావరి నదిలో స్నానం ఆడడానికి కూడా కొద్ది సేపట్లో అనుమతులు కూడా లేవంటూ అధికారులు అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే భక్తులని గోదావరి నదిలో స్నానానికి వెళ్ళనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్న పరిస్థితి ఎక్కడ కనబడుతోంది. ఇప్పటికే గోదావరి వద్ద 41.4 అడుగుల వద్ద నీటి ప్రవాహం ప్రవేశించడంతో అక్కడ గద్దె ఈతగాళ్లను కూడా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం అక్కడ చూసుకోవచ్చు. పూర్తిగా గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని చెప్పేసి కూడా అధికారులు ఎప్పటికప్పుడు గోదావరి ముంపు ప్రాంత ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తిగా ముంపు ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్నారు రెవెన్యూ యంత్రాంగం. అక్కడ అధికారులు పూర్తిగా నిన్న తాలిపేరు నుంచి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కొంత వరద ప్రవాహం తగ్గిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం తాలిపేరు వద్ద 11 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 14,000 క్యూసెక్కుల వరద నీటిని పూర్తిగా దిగువకు వదులుతున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అంటే మొత్తంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే భద్రాచలానికి వరద పోటెత్తుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ సంవత్సరంలో ఇదే మొదటిసారి వరద రావడం అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ అంటే ప్రతి సంవత్సరం జూలై 2, 3 వారాల్లో కూడా భద్రాచలం దాదాపు 47-48 అడుగుల వద్ద ప్రవేశిస్తుంటుంది. కానీ ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు కూడా చాలా తక్కువగా కురుస్తుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గత వారం రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకి కొంత వరద ప్రవాహం కూడా చాలా ఎక్కువగా అయిందని చెప్పుకోవాలి. సో పూర్తిగా 41.1 అడుగుల వద్ద ప్రవేశిస్తున్న గోదావరికి దాదాపు 8,12,220 క్యూసెక్ల వరద నీటిని కింద ధవళేశ్వరంకి అధికారులు వదులుతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అంటే మొత్తంగా గోదావరి కనుక వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరికని కనుక దాటినట్టయితే పూర్తిగా ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించేలా కూడా అక్కడ అధికారులు కూడా పూర్తిగా చర్యలు చేపట్టిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇప్పటికే దాదాపు 2022లో గోదావరి నీటి ప్రవాహం దాదాపు 71.20 అడుగుల వద్ద చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. సో అప్పుడు చాలా భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించిన దాఖలాలు కూడా ఉండడంతో ఈసారి అటువంటి ఆస్తి నష్టం కానీ ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరగకుండా ఇప్పటికే అధికారులు ముంపు ప్రాంత ప్రజలకు రక్షణ చర్యలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. మాధవి, రైట్, థ్యాంక్ యూ దేవేందర్.